నీతి ఆయోగ్ క్షయరహిత లక్ష్యంలో గుజరాత్ 95% సాధించింది. 2024 సంవత్సరంలో పీఎం మోడీ చొరవతో గుజరాత్ క్షయవ్యాధి నిర్మూలన దిశగా అడుగులు వేసింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన క్షయ నమోదు మరియు చికిత్స విజయ లక్ష్యంలో గుజరాత్ 95% సాధించింది. 2024 సంవత్సరంలో 1,37,929 మంది రోగులను గుర్తించి నమోదు చేశారు. అందులో 1,24,581 మంది రోగులను తమ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నిక్షయ్ పోషణ్ యోజన పథకం కింద చికిత్స సమయంలో రోగులకు ప్రతి నెల ₹1,000 ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. చంద్రయాన్-4ను అక్టోబర్ 2027లో ప్రారంభిస్తామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. చంద్రునిపై మృదువైన ల్యాండింగ్ మాత్రమే కాకుండా చంద్రుని నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం చంద్రయాన్-4 యొక్క లక్ష్యం. ఇస్రో ఈ ప్రయోగానికి 2 LVM-3 రాకెట్లను ఉపయోగిస్తుంది. ఈ మిషన్ కోసం భారత ప్రభుత్వం 2,104 కోట్లను కేటాయించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రపంచ వలస మరణాల నివేదికను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో 8,938 వలస మరణాలు సంభవించాయని ఈ నివేదిక తెలిపింది. గత 5 సంవత్సరాల్లో ఇదే అధిక మరణాల రేటు కావటం ఆందోళన కలిగిస్తుంది. ప్రఖ్యాత నీటి శాస్త్రవేత్త గుంటర్ బ్లష్కు 2025 సంవత్సరంలో ప్రతిష్టాత్మక స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు లభించింది. వరద ప్రమాద నిర్వహణ మరియు నీటి వనరుల ఇంజనీరింగ్కు ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. వాటర్ ప్రైజ్ అవార్డును నీటి నోబెల్ ప్రైజ్గా పిలుస్తారు. గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025ను ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసింది. 2024 సంవత్సరంలో ఇంధన డిమాండ్పై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంధన వినియోగం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. కేవలం విద్యుత్ వినియోగంలోనే 20% పెరగడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ మానవ అవయవాలు మరియు కణజాల మార్పిడి చట్టం 1994ను ఆమోదించింది. మానవ అవయవ మార్పిడిని నియంత్రించడం మరియు అవయవ మార్పిడిలో అక్రమ వాణిజ్య లావాదేవీలను ఈ చట్టం నియంత్రిస్తుంది. అలాగే ఈ చట్టం అవయవ దాతలు మరియు హాస్పిటల్స్ యొక్క పాత్రలను క్లియర్గా వివరిస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది. ఇండియాలో మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం మరియు హక్కులను పెంచడంలో లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో వృద్ధుల జనాభా పెరగటం వలన ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం 2036 లోపు కేరళ జనాభాలో 22.8% మంది 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఉంటారు. వృద్ధుల సంక్షేమంతో పాటు కుటుంబంలో వృద్ధుల పట్ల నిర్లక్ష్యం మరియు ఒంటరితనం వంటి సమస్యలను పరిష్కరించడం దీని లక్ష్యం. సీనియర్ సిటిజన్స్ కమిషన్లో ఒక చైర్మన్తో సహా 3 మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్లో ఒక మహిళ మరియు ఒక ఎస్సీ లేదా ఎస్టీ వారు ఉంటారు. ఈ మెంబర్స్ యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు.